గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 46వ దశకంలో ఉన్నాం. విశ్వరూప దర్శనం. అయి దేవపురా కిల త్వయి, అయి దేవపురా కిల త్వయి స్వయముత్థానశయేస్తనందయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్టవల్లవి. దేవా, నీవు ఒకనాడు వెల్లకిలగా పరుండి యశోద దగ్గర పాలు తాగుతున్నావు. అప్పుడు నీవు ఆవులించుచు నోరు తెరవగా నీ తల్లి అయిన యశోదాదేవి నీ ముఖమందు సమస్త విశ్వమును చూచెను. పునరప్యధ బాలకై సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫల సంచయ వంచన క్రుధా తవ మృద్భోజనమూచురద్భకా. జగన్నాయక, నీవు నీ తోడి బాలులతో కలిసి ఆడుకొనుచున్నప్పుడు నీవు వారితో కూడి పండ్లను సంపాదించి పంచున్నప్పుడు తమకు సరిగా ఇయ్యలేదని నీ స్నేహితులు కొందరు నిన్ను తప్పుపట్టారు. అందువలన వారు కినుక వహించి నీ తల్లితో కృష్ణుడు మట్టిని తిన్నాడు, కొంటి పనులు చేసినాడు అని నీపై ఏమేమో చాడీలు చెప్పారు. అయితే ప్రళయావధౌ విభో క్షితితో యాది సమస్త భక్షిణః మృదుపాషన్నతో రుజా భవేదితి భీతా జననీ చుకోపసా. ప్రభు, ప్రళయకాలమందు నీవు భూమి, నీరు మొదలైన సమస్త భూతములను నీ కడుపునందు దాచుకుంటావు. ఈ విషయమును నీ మహత్వమును ఎరుగక అమాయకురాలైన నీ తల్లి నీవు నిజముగా మన్ను తింటివని నమ్మి అందువలన నీకు అనారోగ్యము కలుగునని భయపడింది. పైగా నిన్ను మందలించింది. అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నా బత వత్స భక్షిత ఇతి మాతృగిరం చిరం విభో వితథాం త్వం ప్రతిజగ్నిషేహసన్. అల్లరివాడా, నీవు మన్ను తిన్నావా అని నీ తల్లి అడుగుగా నవ్వుచూ నీ తల్లితో, అమ్మా, నీవు అనిన ఈ మాట అబద్ధము. నేను మన్ను తిననే లేదు, ఒట్టు పెట్టుకొనుచున్నాను అని నమ్మబలికింది. అహితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేద్వదనం విదార్యతాం ఇతి మాతృవిభత్సితో ముఖం వికసత్పద్మనిభం వ్యదారయః. ఆయన బలరామును నీ మిత్రులందరూ నీవు మన్ను తిన్నావని స్పష్టంగా చెబుతున్నారు. అది అబద్ధమని నువ్వంటున్నావు. అయినచో నోరు తెరు అని నీ తల్లి యశోద గద్దింపగా వికసించిన పద్మము వంటి నీ నోటిని తెరచావయ్యా. అపి మృల్లపదర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివ, అపి మృల్లపదర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివ పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః. స్వామి, నీ తల్లి అయిన యశోద నీ నోటిలో చిన్న మట్టిగడ్డ అయినను ఉన్నదేమో అని చూడబోయెను. అప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యమును కూర్చుతూ సమస్త భూమండలము మాత్రమే కాక అఖిల భువనములను నీ నోటిలో చూపించవయ్యా. కుహచిద్వనమంబుధే క్వచిత్ క్వచిదభ్రం కుహచిద్రసాతలం మనుజాదనుజాః క్వచిత్ సురాదృశే కిం న తదా త్వదాననే. పరమాత్మ, యశోదాదేవికి నీ నోటిలో ఒక చోట అడవులు కనిపించాయి, మరి ఒక చోట సముద్రం కనిపించింది, వేరొక చోట ఆకాశం కనిపించింది, ఇంకొక చోట పాతాళలోకం కనిపించింది, మరి ఒక చోట మానవులు, దేవతలు, దానవులు కనిపించారు. ఇలా నీ ముఖమును కనిపించినది ఏదీ లేదు అనగా సమస్త బ్రహ్మాండ భాండములను కనిపించినవి అని భావము. కలశాంబుధిశాయినం కలశాంబుధిశాయినం పునఃపర వైకుంఠ పదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కథితా త్వాం న దదర్శ సాముఖే. స్వామి, ఆ యశోదాదేవికి నీ ముఖమందు క్షీరసాగరమున పవ్వళించుయుండు శ్రీమన్నారాయణుడుగాను, పరంధామమైన వైకుంఠమున ఉన్న శ్రీ మహావిష్ణువుగాను,
తన చిన్ని పుత్రుడుగను నీవు ఇట్లు అనేక విధములుగా దర్శనమిచ్చావయ్యా. వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విధాననః. వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విధాననః. అనయా స్ఫుటమీక్షితో భవాననవస్థాం జగతాం బతాతనోతు. ప్రభు, ఈ విధంగా యశోదాదేవికి నీ ముఖమందు సమస్త జగత్తు కనిపించింది. అట్లే ఆ జగత్తునందున్న నీవు నోరు తెరుచుకొని నిలుచున్నట్లును స్పష్టంగా కనిపించావు. ఈ విధంగా నీ నోటిలో బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండముల యందు నోరు తెరుచుకొని ఉన్న నీవు ఇట్లు అంతులేని విష్ణములను నీ ముఖమును చూపించావు. ధృతతద్వధియం తదాక్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ స్తనమంబ దిశేత్యుపాసజన్ భగవన్నద్భుత బాల పాహి మాం. భగవంతుడా, యశోదాదేవికి అప్పుడు ఒక్క క్షణము నీవు సాక్షాత్తు పరమాత్మను జ్ఞానము కలిగింది. ఒక్క క్షణం కానీ అది క్షణికమే. వెంటనే ఆ దేవిని నీ ముద్దు ముచ్చట్లచే మోహపరవశురాలను చేయుచు, అమ్మా నాకు ఆకలి అవుతున్నది పాలిమ్మని ఆ మొడిలో చేరావు. అట్టి అద్భుత బాలుడా, నన్ను రోగముల నుండి దయతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.